हरिः ॐ अरविन्दोदर तव कीनघनमया मोहितस्वान्तुलै పరమం వైన భవన్మహామహిమమున్ పాటించి కానంగనోపరు బ్రహ్మాది శరీరులు అజ్ఞులై ఓ పద్మాక్ష భక్తార్తి సంహరణాలోకన నన్ను కావదగు నిత్యానంద సంధాయివై సమధిక జ్ఞానార్థ సత్వాది గుణములకు ఆశ్రయభూతమైనట్టి పురుషుడు అగ్రపదార్థ భేద గ్రాహకములైన చక్షురింద్రియముల సరవిజూడ కలడే నీ రూపంబు కడగి మయామయంబగు అసద్వ్యతిరిక్తమగుచు మరియు నిరుపమాకారంబు నీకు విలక్షణమై నుండుననుచు నేను ఆత్మదలతు నిర్వికార నిరంజన నిష్కళంక నిరతిశయ నిష్క్రియారంభ నిర్మలాత్మ విశ్వసంబోధ్య నిరవద్య వేద వేద్య ప్రవిమలానంద సంసార భయ విదూర అనఘా మాధవ నీవు మావలనే కర్మారంభివైయుండియున్ విను తత్కర్మఫలంబు పొందవు ఇతరుల్ విశ్వంబుననకై భూతికై అనయంబున్ భజించు నిందిరకరం వర్ధిన్ని నుంజేరగై కొనవే మందుము నీ చరిత్రమునకు గోవింద పద్మోదర కరచరణాదికంగములు కల్గియు మస్తములేని ముండెమున్ పరువడి నొప్పకున్న గతి పంకజలోచన నీవులేని యధ్వరము ప్రయాజులంగలిగి తద్దయ నొప్పకయున్నదీయడన్ హరి ఇట నీదురాక శుభమయ్య రమాధిపమమ్ముగావవే హరి భవదీయ తత్వము సమంచిత భక్తి నిరుంగనేను నా సరసిజ సంభవాదులను జాలరు సత్వగుణాశ్రయుండవున్ పరుడవై నిర్గుండవును బ్రహ్మమై తగు నీకు నిప్పుడు ఇందరము చతుర్విధార్థ ఫలదాయక మృక్యదము ఆదరింపుమా హరి ఓం యన్నభిపద్మభవనాదహమాసమీడ్య లోకత్రయోపకరణో యదనుగ్రహేణ తస్మై నమస్తవుదరస్తభవాయ యోగనిద్రావసాన వికసన్నలినేక్షణాయ సోయం సమస్తజగతాం సుహృదేకాత్మా సత్వేన యన్మృడయతే భగవాన్ భగేన తేనైవ మే స్పృశతాధ్యదాహం ప్రస్రక్ష్యామి పూర్వవదిదం ప్రణతప్రియోऽసౌ ఏష ప్రసన్నవరదో రమయాత్మశక్త్యా యద్యత్కరిష్యతి గృహీత గుణావతారః తస్మిన్ స్వవిక్రమమిదం సృజితోऽపి చేతో యుంజీత కర్మశమలం చ యథా విజాహ్యాం అని మైత్రేయ మహర్షి బ్రహ్మదేవుడు పరమాత్మను చేసినటువంటి స్థుతికి సంబంధించినటువంటి విశేషాలని విదురుడికి ఆయన చెప్తున్నాడు అని చెప్పి పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ ఆ గంగానదీ తీరంలో ప్రాయోపవేశ సందర్భంలో ఆయన వివరిస్తూ ఉండేటువంటి విశేషాన్ని చూస్తూ ఉన్నాం. నిన్నటి కార్యక్రమంలో ఏమి చెప్పబడింది అంటే భగవానుడు ప్రళయకాలంలో సమస్తమైనటువంటి సకల ప్రాణులందరినీ కూడా తన ఉదరస్థానంలో వాళ్ళందరినీ కూడా తన కడుపులో చేసుకుని ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆ ప్రళయంలో వచ్చేటువంటి భయంకరమైనటువంటి స్థితుల నుంచి ఈ జీవులందరినీ కూడా తప్పించి వాళ్ళందరినీ కూడా ఏ విధమైనటువంటి కష్టము వాళ్ళకి తాకకుండా ఉండేటట్టుగా తన కడుపులో దాచుకున్నాడు. వాళ్ళందరికీ కూడా ఆ జోకెట్టి వాళ్ళందరినీ కూడా తనలో ఉండి వాళ్ళకి ఏ విధమైనటువంటి కష్టము కలగనివ్వకుండా కాపాడాడు. అటువంటి భగవంతుడు ఈ జీవులందరికీ ఏమిటి ఉంటాయి అంటే 5 రకాలైనటువంటి
అవిద్యలు ఉంటాయి వాళ్ళకి. అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం, తర్వాత మరణ భయం అనేటువంటి ఐదిటితోనూ కూడా అన్ని ప్రాణుల యొక్క శరీరాలు, మనసులు, హృదయాలు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈయన తన కడుపులో పెట్టుకుని తాను నిద్రపోవడం ప్రారంభించాడో, యోగ నిద్రలోకి ఆయన వెళ్ళాడో, అప్పుడు అటువంటి స్థితిలో వాళ్ళు ఆ జీవులందరూ కూడా చాలా సంతోషంగా, హ్యాపీగా సుఖనిద్రపోతూ ఉన్నారు. అటువంటి ఆ పరమాత్మ మెత్తనైనటువంటి శేషుడు శయనంగా కలిగినటువంటి దాంట్లో ఆ సమస్తమైనటువంటి ప్రళయ విజృంభణం అంతటినీ కూడా తాను భరిస్తూ దాన్ని కంట్రోల్ చేస్తూ ఈ జీవులందరినీ కూడా కడుపులో దాచుకుని ఉన్నాడు. అలాగ సమస్త జీవుల్ని కూడా తనలో దాచుకుని వాళ్ళకి సుఖాన్ని కలిగించేటువంటి ఆ పరమాత్మకు నేను నమస్కారము అని చెప్పి బ్రహ్మదేవుడు పరమాత్మను ప్రార్థించాడయ్యా అనేటువంటి దాంట్లో ఏమిటి భగవంతుడి యొక్క ప్రధానమైనటువంటి లక్షణము ఏమిటంటే, తనని తలుచుకున్న వాళ్ళని, తనను ధ్యానించినటువంటి వాళ్ళని, తనని పూర్తిగా నమ్మినటువంటి వాళ్ళని, ఆ నమ్మినటువంటి భక్తులు కానీ, సాధకులు కానీ, మానవులు కానీ, జీవులు కానీ వాళ్ళ అనేక రకాలైనటువంటి క్లేశాలు పడుతూ ఉంటాయి. తన మీద దృష్టిని మరలించినప్పుడు, తను కావాలి అని కోరుకున్నప్పుడు, తనే అన్నిటికీ మూలము అని నమ్మినటువంటి మానవుడికి ఆ కష్టాల వల్ల, ఆ బాధల వల్ల, ఆ చింతల వల్ల కలిగేటువంటి బాధలలో ఉండేటువంటి ఇంటెన్సిటీ అది తగ్గి వాళ్ళకి నెమ్మదిగా సుఖ అవస్థ కలుగుతూ ఉంటుంది. ఇది భాగవతంలో బ్రహ్మదేవుడు ఆ మాటలు అనడానికి కారణం అది. కాబట్టి ఆయన ఎక్కడ దాచుకుంటాడు ఈ భక్తుల్ని అంటే తన కడుపులో దాచుకుంటాడు తల్లిలాగా. అలాగా ఆయన నిద్రపోతూ ఉన్నాడయ్యా. ఆదిశేషుడు అనేటువంటి దాని మీద నిద్రాంబువాహ, హాయిగా ఆయన నిద్రపోతూ ఉన్నాడు. అలా నిద్రపోతూ ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు ఆయన ఎదురుగా నిలబడి ఈయన ఈ స్తోత్రం చేస్తూ ఉన్నాడు. అనంతమైనటువంటి కాలం. ఆ కాలంలో ఆయన స్తోత్రం చేస్తూ ఆ మహత్తరమైనటువంటి, ఆ సౌందర్యవంతమైనటువంటి, ఆ తేజోమయమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దేహాన్ని చూస్తూ తన్మయత్వంతో బ్రహ్మదేవుడు అలాగ కొంతకాలం ఆయన ఆ స్తుతి చేస్తూ ఉన్నాడయ్యా. స్తుతి చేస్తూ ఉన్నప్పుడు ఆ స్తుతిని విని నెమ్మదిగా పడుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు నెమ్మదిగా కళ్ళు తెరవడం ప్రారంభించాడు. ఎవరో వచ్చి నన్ను స్తుతి చేస్తున్నారు అన్నట్టుగా, నిద్ర చాలించినట్టుగా ఆయన నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ నలినాక్షుడు అంటే పద్మాల వంటి కళ్ళును నెమ్మదిగా వికసింపజేసేటువంటి సందర్భంలో బ్రహ్మదేవుడు చూసి, అమ్మయ్య నా స్తోత్రానికి ఈయన మెచ్చుకున్నాడు అని చెప్పి ఆయన పరమానంద భరితుడై ఆయన ఈ విధంగా స్తోత్రం చేశాడయ్యా. యన్నాభిపద్మభవనాదు అహమా సమీడ్య లోకత్రయోపకరణో యదనుగ్రహేణ తస్మై నమస్తవుదరస్తభవాయ యోగ నిద్రావసాన వికసన్నలినేక్షణాయ. ఈడ్యా అంటే చాలా ప్రకాశించేటువంటి పరమాత్మ, నీవు ఏమిటి చేస్తున్నావు అంటే నన్ను ఈ ముల్లోకాలని సృష్టించాలి అని నాకు బాధ్యత పెట్టి నా చతుర్ముఖత్వంతో కూడుకున్నటువంటి నన్ను ఒక ఉపకరణంగా, ఒక సాధన కింద నువ్వు చేసుకున్నావయ్యా. చేసుకుని నా చేత నీవు నీ సంకల్పాన్ని, నీ ఇచ్ఛని, నీ జ్ఞానాన్ని అంతటినీ కూడా నాలో ప్రవేశపెట్టి నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ కింద నువ్వు వాడుకొని ఈ సృష్టి చెయ్యి అని నాకు చెప్పావు. కాబట్టి అది కూడా నన్ను ఎలాగ చేసావు అంటే నీ అనుగ్రహం చేత నీ నాభిలో నుంచే ఒక పద్మాన్ని వికసింపజేసి దాంట్లో నన్ను కూర్చోబెట్టి నన్ను ఒక ఉపకరణం కింద చేస్తూ ఈ సృష్టి అంతటినీ చెయ్యి అన్నట్టుగా నాకు
చెప్పావు నువ్వు. అలాగ చెప్పినటువంటి వాడి నువ్వు పడుకునున్నప్పుడు నేను నిన్ను ప్రార్థిస్తూ ఉంటే ఇప్పుడిప్పుడే నీ యోగ నిద్ర నుండి నెమ్మదిగా కళ్ళు తెరిచి నా వైపు చూస్తూ నేను చెయ్యవలసినటువంటి కార్యక్రమాన్ని చెయ్యి అన్నట్లుగా ఆజ్ఞాపిస్తున్నట్లుగా నెమ్మదిగా నువ్వు కళ్ళు తెరుచుకుని ఉన్నావు నువ్వు. అటువంటి నీకు అలా కళ్ళు తెరుస్తూ ఉండేటువంటి నీకు నేను నమస్కారం చేస్తున్నాను అన్నాడు. యన్నాభిపద్మ భవనాత్. ఈడ్యా అంటే చాలా ప్రకాశించేటువంటి వాడవు, తరువాత అందరి చేత పొగడబడేటువంటి ఈడ్యా, ఓ మహాత్మా, ఓ పరమాత్మ. అహం నేనున్నానే, ఈ బ్రహ్మ చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదాయుడి కింద ఉండేటువంటి నేను ఏం చేశానంటే యతనుగ్రహేణ, ఎవరి యొక్క అనుగ్రహం చేత నాకు ఈ రూపం కలిగిందో, నాకు నీ నాభిపద్మంలో ఉండడానికి స్థానం కల్పించావో, నేనుండేటువంటి లోకానికి లోక నమస్కృతం కావలసినటువంటి స్టేటస్ని క్రియేట్ చేసావో, నాకు సమస్తమైనటువంటి విజ్ఞానము, నాకు ఈ యొక్క స్పృహ కలిగించావో, అదంతా కూడా యదనుగ్రహేణ, నీ యొక్క అనుగ్రహం వల్లే నాకు ఇవన్నీ వచ్చాయి అనేటువంటి విషయం నాకు తెలుస్తోంది. అలాగా నేను ఎక్కడి నుంచి వచ్చానంటే నాభిపద్మ భవన భవ, నీ యొక్క నాభిపద్మంలో భవ పుట్టినటువంటి వాడిని నేను అహం నేను ఆసం అంటే జన్మించాను. యన్నాభిపద్మ భవనాత్ అహం ఆశ వచ్చినటువంటి నేను నీకు నమస్కారం చేస్తున్నాను. నువ్వు నన్ను ఎందుకు పుట్టించేవు అంటే లోకత్రయోపకరణం. లోకములు అంటే 3 లోకములు మామూలుగా, తర్వాత 3 అవస్థలు, సరే 3 తంకితో కూడుకున్నటువంటి ప్రతి అనుభవ క్షేత్రాన్ని లోకం అంటాం కాబట్టి లోకత్రయ ఉపకరణ. ఈ 3 లోకాలకి కూడా ఉపకరణ అంటే వాటికి ప్రయోజనం కలిగించడం కోసమని చెప్పి నీ అనుగ్రహంతో నీ నాభిపద్మంలో నుంచి నన్ను పుట్టించావు నువ్వు. లోకత్రయోపకరణో. ఉపకరణం అంటే ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు బ్రహ్మదేవుడు తను ఎలా అనుకుంటున్నాడంటే నేను ఉపకరణాన్ని, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ని మాత్రమే. మన చేతిలో గరిటె ఉందనుకోండి, గరిటికి అహంకారం ఉండదు, దానికేం ఉండదు, మనం ఎలా కలిపితే అది అలా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉపకరణం అనేటువంటిది ఏమిటి అంటే ఉపయోగించడానికి వాడబడేటువంటి సాధనాన్ని ఉపకరణములు అంటాం. అలాగే మనకు అనేక రకాలైనటువంటి ఉపకరణాలు ఉంటాయిగా. తరువాత అంటే చాలా దగ్గరగా ఉండేటువంటి సాధనాన్ని ఎవరికి నేను చాలా దగ్గరగా ఉన్నానంటే నీకు నేను చాలా దగ్గరగా ఉన్నాను. నువ్వు నన్ను చాలా దగ్గరగా పెట్టుకుని ఒక ఇన్స్ట్రుమెంట్ కింద ఉపకరణం కింద ఎందుకు వాడుతున్నావు అంటే లోకత్రయోపకరణ, లోకాలన్నిటికీ కూడా మేలు చెయ్యాలి అనేటువంటి ఒక సంకల్పం చేత నన్ను నువ్వు ఒక సాధనంగా చేసుకున్నావు. ఆ అదృష్టం నాకు యదనుగ్రహేణ, నీ అనుగ్రహం వల్ల కలిగిందయ్యా. ఇప్పుడు నీవు నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఉన్నావు. అలా కళ్ళు తస్మై నమస్త ఉదరస్థ భవాయ. ఉదరస్థ నీ యొక్క ఉదరంలో ఈ సమస్తమైనటువంటి లోకాలు, అందులో ఉండేటువంటి జీవులు అవన్నీ కూడా నీ ఉదరస్థానంలో ఉన్నాయి కదా. ప్రళయం వచ్చినప్పుడు వీళ్ళందరినీ లోపల పెట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరుస్తున్నావు అంటే ఏమిటి? నీ కళ్ళ ద్వారా నీ ఉదరంలో ఉండేటువంటి ఆ సమస్త జీవులందరినీ కూడా సృష్టించడానికి వాళ్ళకి సంబంధించినటువంటి విశేషాలన్నిటినీ కూడా నీ ఉదర స్థానంలో నుంచి నీ కళ్ళ ద్వారా నాకు వాటి యొక్క స్వభావాలన్నిటినీ కూడా నాకు బోధిస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. అందుకోసమని చెప్పి నీవు యోగ నిద్ర అవసానం, నీ యోగ నిద్ర అవసానం అంటే చివరికి వచ్చింది. ఇంకా నువ్వు కళ్ళు తెరవాలి అని నిశ్చయించుకున్నావు. అవసానం అంటే నీ నిద్ర ఇంకా పూర్తి అయినటువంటి సందర్భంలో వికసతే
నీ కళ్ళు నెమ్మదిగా వికసిస్తూ ఉన్నాయి. ఆ వికసించేటప్పుడు నాకేం కనిపిస్తోంది, నాకేం అనిపిస్తోంది అంటే నీ ఉదరంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి లోకాలు, జీవులు, వాళ్ళ యొక్క స్వరూప స్వభావాలన్నీ కూడా నీ కళ్ళల్లో నుంచి ఒక కాంతి రూపంలోకి వికసించి అవన్నీ బయటికి వస్తూ నాకు నా యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాయా అన్నట్టుగా నిద్రావసాన వికసతే, అలా వికసించేటువంటి నళినే క్షణాయ, కలువల వంటి కన్నులు కలిగినటువంటి నీ కళ్ళల్లో నీ నిద్ర మేల్కొన్నటువంటి నీకు తస్మై నమః, అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను. అంటే భగవంతుడికి మనం నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు మనకి రెండు రకాలైనటువంటి విశేషాలు ఉంటాయి. స్వామి, నేను నీకు నమస్కారం పెట్టడానికి నీ ఎదురుగా నుంచున్నటువంటి నేను నీ యొక్క సాధనని, ఐ యామ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ అండర్ యువర్ హోల్డ్, నీ చేతిలో ఉండేటువంటి ఉపకరణానికి సొంత అభిప్రాయాలు ఉండవు. నీవు ఏది చెప్తే అది చేసేటువంటి లక్షణమే ఉపకరణానికి ఉంటుంది. తరువాత లోకత్రయోపకరణ, సమస్తమైనటువంటి లోకాలకి అంటే మన చుట్టూ ఉండేటువంటి జీవులకి, ప్రాణులకి, వీళ్ళందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి పనులు చెయ్యడానికి మాత్రమే నేను ఉపయోగపడాలి అనేటువంటి విషయాన్ని భాగవతంలో భగవంతుడి ముందు నుంచున్నప్పుడు మనకు అటువంటి భావం కలుగుతుంది. తరువాత నేను ఎక్కడి నుంచి పుట్టాను అంటే భవనాత్, నీ నాభిలో నుంచి పుట్టాను అంటే నీ యొక్క సెంటర్ పాయింట్లో నుంచే సమస్తమైనటువంటి జీవులందరూ కూడా వచ్చారు. అలాగ నేను కూడా నీలో నుంచి వచ్చినటువంటి వాణ్ణే. నేను ఒక సాధనాన్ని మాత్రమే. ఈ సాధనం కూడా సమస్తమైనటువంటి లోకోపకారానికి పనిచేసేటువంటి సాధనమే. కాబట్టి ఇలాంటి సాధనాన్ని ఉన్నప్పుడు నీ కడుపులో ఉండేటువంటి సమస్త జీవులకి సంబంధించినటువంటి విశేషాలు, వాటి యొక్క రూపాలు, వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అంతటినీ కూడా నీ కళ్ళ ద్వారా నాకు అందిస్తూ ఉన్నావు. అంటే నీ నాలెడ్జ్ ఇస్తున్నావు, నీలో నుంచే నేను వచ్చాను అనేటువంటి భావాన్ని ఇస్తున్నావు. నీ యొక్క ఇన్స్ట్రుమెంట్నే తప్ప నాకు స్వాతంత్రం అనేటువంటిది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని స్ఫురింపజేసేటట్టుగా యన్నాభిపద్మ భవనాత్ అహం ఆసం, నేను పుట్టాను. లోకత్రయోపకరణ యదనుగ్రహేణ, నీ అనుగ్రహం వల్ల. తస్మై నమస్త ఉదరస్థ భవాయ యోగ నిద్రావసాన వికసన్నళినే క్షణాయ అని ఆయన చేసిన తరువాత ఇక రెండవది ఆయన అడుగుతున్నాడు. స్వామి, నన్ను ఈ సృష్టి చేయమన్నావు కదా, దానికి సంబంధించినటువంటి ఇనిషియేషన్, దానికి సంబంధించినటువంటి ఆ సాధన స్వరూపమైనటువంటి దాన్ని నాలో ప్రచోదనం చేసి ఇప్పుడు నా డ్యూటీ చెయ్యాలి కదా. నా డ్యూటీ నేను చెయ్యాలి అంటే దానికి ఏమి చెయ్యాలి అంటే ఇన్ని రకాలైనటువంటి లోకాలు, ఇన్ని రకాలైనటువంటి జీవులు, ఇన్ని రకాలైనటువంటి ఆయుష్కాలాలు, ఇన్ని రకాలైనటువంటి స్థితులకి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి జ్ఞానం కూడా నాకు నువ్వే ఇవ్వాలి. ఆ జ్ఞానం ఇచ్చినంత మాత్రంలో సరిపోదు. ఆ జ్ఞానంతో నేను ఈ జీవుల్ని సృష్టిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరి మీద కూడా నాకు కంట్రోల్ ఉండేటట్టుగా, అంటే వాటిలన్నిటినీ కూడా కంట్రోల్ చేసేటువంటి శక్తి, తరువాత వాటికి సంబంధించినటువంటి జ్ఞానము రెండూ కూడా నువ్వు ఇవ్వాలియ్యా. తరువాత నీలో ఉండేటువంటిది ఏమిటి అంటే నీవు అందరికీ సుఖాన్ని ఇచ్చేటువంటి వాడివి. కాబట్టి నీ అనుగ్రహంతో నేను చేసేటువంటి సృష్టిలో సమస్త జీవులు కూడా సుఖపడాలి అనేటువంటి భావన నాలో కలగాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆయా జీవులకి సంబంధించినటువంటి శరీరాలు, వాళ్ళ ఆకృతులు, వాళ్ళ ధర్మాలు, వాళ్ళ ప్రాపర్టీస్, అవి ఎంతకాలం బతకాలి, అవి ఏమిటేమిటి తినాలి, ఈ లోకాల్లో ఏ లోకాల్లో ఎవరెవరు ఉండాలి, ఎలా ఉండాలి, ఎంతకాలం బతకాలి అనేటువంటి సమస్తమైనటువంటి ఆ నాలెడ్జ్
ఆ మొత్తం ప్రాసెస్ అంతా కూడా అది జ్ఞానం, ఆ జ్ఞానం ఇవ్వాలి. అలా జ్ఞానం ఇస్తున్నప్పుడు వాటి మీద నాకు కంట్రోల్ ఉండాలి. ఇలా కంట్రోల్ ఉండి దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉన్నంత మాత్రం సరిపోలేదు. నేను కల్పించబోయేటువంటి వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలి. కాబట్టి ఇటువంటి ఇదంతా కూడా నేను పూర్వకల్పంలో ఈ ప్రళయానికి ముందు నేను చేశాను అవన్నీను. వాటిలన్నిటినీ కూడా మళ్ళీ నువ్వు నాకు గుర్తు చేసి మళ్ళీ వాటిని నేను రికలెక్ట్ చేసుకుని నేను మళ్ళీ సృష్టి చేసేటువంటి విధంగా నువ్వు నన్ను అనుగ్రహించు స్వామి అని చెప్పి నీకు నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి పరమాత్మ యొక్క ఆ విధంగా ఆయన సోయం సమస్త జగతాం సుహృదేకాత్మా సత్వేన యన్మృడయతే భగవాన్ భగేన. సమస్త జగతాం, ఈ మొత్తం జగత్తులన్నిటికీ కూడా నీవు సుహృత్, అందరికీ కూడా హితకారివి నువ్వు. ఈ సమస్తమైనటువంటి జగాలు ఉన్నాయే, ఈ 14 భువనాల్లో ఉండేటువంటి సమస్త జీవులందరినీ కూడా వాళ్ళ యొక్క హితం కోరేటువంటి వాడు నువ్వు. నెంబర్ 1. నెంబర్ 2, ఏకః అద్వితీయుడు. నువ్వే అందరిలోనూ ఉన్నావు, నీవు తప్ప మరొకటి లేదు. నువ్వే ఇన్ని రకాలైనటువంటి వేషాల కింద ఉన్నావు, కాబట్టి అన్నిట్లోనూ నువ్వే ఉన్నావు, నువ్వే ఇన్ని వేషాలు వేస్తున్నావు అనేటువంటి అద్వితీయం, అంటే మరొక భావం లేకుండా ఉండేటువంటి వాడు ఆత్మస్వరూపుడివి. అంటే సుహృత్ ఏకః ఆత్మ, అన్నిట్లోనూ వ్యాపించిపోయినటువంటి వాడువు నువ్వొక్కడవే ఉన్నావు. తర్వాత నువ్వు అందరికీ కూడా హితం చేసేటువంటి సమస్త లోకాలకి హితం చేసేటువంటి భగవాన్. అటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆ భగవంతుడు అంటే నీవు నాకు ఏం చేయాలంటే సత్వేన జ్ఞానం ఇవ్వాలి నాకు మొట్టమొదట. ఆ జ్ఞానంతో పాటు ఐశ్వర్యం, ఆ శక్తి ఇవ్వాలి, ఆ కంట్రోలింగ్ మెకానిజం కూడా నువ్వు నాకు ఇవ్వాలి. సత్వేన తరువాత యన్మృడయతే, సుఖింపజేస్తూ ఉన్నావు, ఈ జీవులందరినీ సుఖింపజేస్తూ ఉన్నావు, వాళ్ళందరికీ హితకారివి, అందరిలోనూ వ్యాపించున్నావు, ఏకస్వరూపమైనటువంటి వాడివి నీవే. అటువంటి ఆ ప్రజ్ఞని తేనైవ మే దృశం, నాకు దృశం ఆ ప్రజ్ఞ, ఆ జ్ఞానం నాకు. తరువాత అనుస్పృశతాత్, నీ ప్రజ్ఞ నాకిస్తే నీ ప్రజ్ఞే నా ప్రజ్ఞ కింద భాషిస్తూ నువ్వే నాలో ఉండి నీ యొక్క హితకారత్వం, ఏకత్వం, తరువాత అందరినీ సంతోషపెట్టి సుఖపెట్టేటువంటి లక్షణం కలిగినటువంటి ఆ అన్ని లక్షణాలు కూడా నాకు నీవివ్వాలి. అవి పూర్వం నువ్వు ఇచ్చావు నాకు. అనుస్పృశతాత్, అవి నాలో కలుగుగాక. తర్వాత ఎలాగంటే యథా, ఏ విధంగా అయితే నేను పూర్వం నా చేత సృష్టి చేయించావు కదా, అప్పుడు సృష్టి చేయించినప్పుడు అదే మెకానిజాన్ని, అదే నాలెడ్జ్ని, అదే ఆ ప్రాసెస్ అంతటినీ కూడా ప్రవక్ష్యామి, అదంతటినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసి ఆ శక్తిని, ఆ కంట్రోలింగ్ మెకానిజాన్ని, అందరినీ సంతోషపెట్టేటువంటి విధాన్ని, అన్ని లోకాలని కూడా సృష్టింపగలిగేటువంటి సృష్టించగలను. అటువంటి దానిని ప్రసాదించగలిగినటువంటి శ్రీహరికి నేను నమస్కారం చేస్తున్నాను. అంటే వినయంగా, శ్రద్ధగా, భక్తితో అన్నిటికీ నీవే కారణము, నీవు తప్ప మరొకటి లేదు, ఇతఃపరం బెరుగా మూల కారణం నీవు అనేటువంటి భావంతో ఎవరైతే ప్రణత ప్రియ, అలాగా నిన్నే నమ్ముకుని నిన్ను శరణ చేసి నిన్నే ధ్యానం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా నువ్వు ప్రీతి చేసేటువంటి వాడివి, సుఖమిచ్చేటువంటి వాడివి అని ఆయన చెప్తూ సోయం సమస్త జగతాం సుహృదేకాత్మా సత్వేన జ్ఞానం. నీకు ఏమున్నది అంటే సత్వేన, నీకు జ్ఞానం ఉన్నది, భగేన భగమున్నది. అంటే ఏమిటి? సత్వము, భగవాన్, నువ్వు భగవంతుడివి. భగవంతుడు అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే మాహాత్మ్యస్య సమగ్రస్య ధైర్యస్య యశస్య శ్రియ జ్ఞాన వైరాగ్యయశ్చైవ షణ్ణాం.
మహాత్మ్యం ఉండాలి, సమగ్రత్వం ఉండాలి, ధైర్యం ఉండాలి, యశస్సు ఉండాలి, శ్రేయస్సు ఉండాలి, జ్ఞాన వైరాగ్యాలు అనేటువంటి లక్షణాలన్నిటినీ కూడా కలిగి ఉన్నటువంటి ఆ ప్రాసెస్ పరమాత్మని భగవాన్ అంటారు. అటువంటి భగవాన్కి భగవాన్ భగేన, అటువంటి 6 గుణాలతో ఉన్నటువంటి వాడవు. శ్రేయాని వీర్యేషు జ్ఞాన వైరాగ్య ధర్మో ఇర్తి భగ. ఇక భగవాన్ అనేటువంటి శబ్దంలో భగం అంటే ఐశ్వర్యం, దొడ్డతనం, శక్తి, ఇచ్ఛ, ప్రయత్నం, సూర్యుడికి, కీర్తికి, వీటన్నిటికీ కూడా భగ అని పేరు. కాబట్టి ఇవన్నీ కూడా నీలో ఉన్నాయి. అవన్నీ నాకు ఇస్తేనే కానీ నేను సృష్టి చేయలేను. కాబట్టి సత్వేన, ఆ జ్ఞానం చేత, భగవాన్ ఈ 6 గుణాలతో కూడుకున్నటువంటి భగేన, ఐశ్వర్యంతో ఆ శక్తి అంతటినీ కూడా నీవు నాకు ఇస్తే దాని ద్వారా నేను మృడయతే, అందరూ కూడా సుఖంగా ఉండేటట్టుగా నేను ఈ సృష్టిని పూర్వం చేశాను కదా, అదేవిధంగా ప్రవక్ష్యామి, సృష్టించగలుగుతాను ఇప్పుడు నేను. కాబట్టి అటువంటి కెపాసిటీని ఇవ్వగలిగినటువంటి ఓ మహానుభావ, ఓ ఆత్మస్వరూప, ఓ సుహృతు, ఓ భగవాన్, నీకు నేను ప్రణత అసౌ, ఆ శ్రీహరికి ప్రణత నమస్కారం చేస్తున్నాను అని చెప్పి బ్రహ్మదేవుడు ఆయనకి నమస్కారం చేశాడయ్యా అని చెప్పాడు. రేపటి విశేషంలో ఆ జ్ఞానం, దానికి సంబంధించినటువంటి విశేషం చెప్తాను.